యాక్చువల్గా మనం ప్రిజన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రపోజ్ చేసారు వాళ్ళు ఎందుకు మరి వద్దని చెప్పారు. అందువల్ల ఈ ఒక్క అది ఉంది, అట్లా ఉంది, అది వేరే ఉంది, అది లోపల అది మరి నాకు ఏమని చెప్పాలి ఏంటంటే తహసీల్దార్ గారు ఇక్కడనే కాదు టోటల్గా మనకు చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీ ఉన్నది ఎంత ఉంది, అసైన్ చేసినది ఎంత ఉంది, అసైన్ నిజంగా అసైన్మెంట్ కమిటీలు అయినా ఎవరికి వాడి చేసుకుంటూ పోయిరా ఇది చూడాలి ఒకసారి కాడు. ఇప్పుడు మీరు ఫ్రై అయినాక తర్వాత ఇప్పుడు ఆ జంగాల ఖాళీ వెనక 70-80 ఎకరాలు 240 ఎకరాలు వెనక పోయిరండి జంగాల ఖాళీ వెనక. అంటే మీరు మొత్తం చూడకపోవచ్చు, ఒకసారి చూసి పెట్టుకుంటే అలా ఎంతమంది ఆక్పైలో ఉన్నారు, అన్నాథులు ఆక్పై ఎంతమంది ఉన్నారు, నిజంగా మనం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొంత రంగరేజుల వాళ్ళకి ఇచ్చినాం మనం, తర్వాత కొంత యాదవులు ల్యాండ్ ఉంది కొద్ది అది కాదా మీరు చెప్పేది. ఇప్పుడు అది వివేకానంద స్టాచ్యూ ఉంది కదా బంజారా కాలనీ ఉందా దాని డౌన్ అది దాని డౌన్ లో కాళ్ళు వెనక మనం సరే ఎప్పుడైనా ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు మీరు ఆర్డీఓ గారు పోయి చూసుకొచ్చుకోండి ఒకసారి దేని కదా. ఈడ కూడా ఎంత ఉంది మొత్తం చూడు, ఇది ప్లేన్ కాకుండా మొత్తం ఎంత ఉంది తమ్ముడు. ఎంతమంది పట్టాలు ఉన్నాయి కూడా చెక్ చేయి. ఇక మీకు ఫైనల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే జడ్పీఎస్కూల్ ఒప్పిస్తేస్తాయి ఏంటంటే ఏం చెప్పు మేడం కంటే ఆల్రెడీ 300 ఎకరాలు 16 గుంటలు ఇది ఉంది. తర్వాత ఇంట్లో 1 ఎకరం ఆడ వెళ్తుంది ఇలా స్కూల్లో లైన్ తీసుకుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడారు చూసినా కూడా అందరం. సో వాళ్ళ స్కూల్తో కూడా మాట్లాడు, స్కూల్తో చెప్పండి నేను కూడా చెప్తా. తర్వాత అవసరం కూడా వాళ్ళు అమ్ముతాం అనుకుంటే లేకపోతే ఇంకేదైనా వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ ఏమన్నా అడితే ఆయనకి 22 గుంటలు చేసేసుకున్నాం. ఓకే హాస్పిటల్ చాలా వింగ్స్ ఉంటాయి, అక్కడ ఒక వింగ్ పెట్టుకోవచ్చు, ఆడ ఒక వింగ్ పెట్టుకోవచ్చు. సో మనకు అది నీకు ఆడ కడితే నీకు అది సెంటర్ పాయింట్ అన్నట్టు. ఆ బిల్డింగ్ ఎక్స్టెంట్ బిల్డింగ్ ఉంది కదా అంటది అనుకో, ఆ బిల్డింగ్ లేదు దగ్గర కురిపే స్టేజ్లో ఉంది బిల్డింగ్ మొత్తం కూడా. పిల్లర్స్ లేవు, డిస్మెంటల్ స్టేజ్, అది డెవలప్డ్ కండిషన్, అది దాన్ని ఎప్పుడు కూల కొడదామని దానిలో నేను కూడా ఉన్నా. అప్పుడు ఆల్టర్నేటివ్ తీసుకోవాలి బిల్డింగ్ అయినా కొన్ని రోజులు, అది చూడొచ్చులే. ఆల్టర్నేటివ్ కొన్ని రోజులు నడపడానికి ఏదైనా చూడవచ్చు మార్గాలు, కానీ చాలా స్కూలు స్కాల్స్ అనే ఆగిపోయి ఉన్నాయి. మీరు ఈవినింగ్ మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను. ఓకే ఈడ ఈ ల్యాండ్ తర్వాత ఆ ల్యాండ్ చూసి పెట్టండి. తర్వాత ఆర్డీఓ గారు మీకు ఎప్పటికి పూర్తి అయిపోతుంది సర్వే అయిపోయినాక మళ్ళీ కంటిన్యూషన్ డాటా ఎంట్రీ అంటే మానిటరైజ్ చేయవచ్చు. 15-20 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ మనం ఎక్వైర్ చేసి ఉన్నాం గ్రామాలలో, పట్టాలు ఇద్దామనో వివిధ కారణాల చేత ల్యాండ్ ఎక్వేషన్ చేసినాం, కానీ మనం ఇది చేయలేదు, పట్టాలు ఇవ్వలేదు, ఎక్వైర్ చేసి ఉన్నాం. ఖాళీ ఉండే చాలా దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి పెట్టుకోవాలి మనం. ఊర్లలో ఆ పట్టాలన్నీ ఇచ్చేసి రేపు ఇందిరా మిళ్ళకు అవి ఉపలబ్ధి చేయాలి. ఆడ ఇచ్చేది అది ఐడియా ఉంది. మైనపల్లి కూడా ల్యాండ్ ఇస్తూ ఉంటున్నారు వీళ్ళు.